హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. జగన్ సంచలన నిర్ణయం, లక్ష్మీ పార్వతికి కీలక పదవి, తీవ్ర కోపంలో చంద్రబాబు. దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు మన వీడియోలను అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మరింత మందికి వెళ్ళడానికి సహాయపడుతుంది. కనుక మీరు ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నందమూరి లక్ష్మీ పార్వతికి వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కీలక పదవి అప్పగించారు. ఇటీవల కాలంలో వైసీపీ పార్టీని కీలక నేతలు వీడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం నుంచి నందమూరి లక్ష్మీ పార్వతి ఆ బాధ్యతలను చేపడతారని సమాచారం. ఈ పదవి అప్పగించడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక రాజకీయ సిగ్నల్ ఇచ్చారు. గతంలో లక్ష్మీ పార్వతికి ప్రభుత్వ పదవి అప్పగించినప్పటికీ చంద్రబాబు కూటమి వచ్చిన తర్వాత ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత నుంచి లక్ష్మీ పార్వతి రాజకీయాల్లో అతి స్వల్పంగా మాత్రమే కనిపించారు. నందమూరి కుటుంబానికి చెందిన ఆమెకు ఈ పదవి ఇవ్వడంపై వైసీపీ వ్యూహాత్మకంగా చర్యగా భావించవచ్చు. పార్టీని బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి నూతన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కీలక నేతలు పార్టీని వీడుతున్న సమయంలో ఈ నిర్ణయం వైసీపీకి మద్దతును పెంచే అవకాశాన్ని సృష్టించవచ్చు. నందమూరి లక్ష్మీ పార్వతి పేరు పార్టీకి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకురావచ్చు. చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా నందమూరి కుటుంబ సభ్యుడికి అవకాశం ఇవ్వడం ద్వారా వైసీపీ నూతన వ్యూహం చేపట్టింది. ఇప్పుడు వైసీపీకి బలంగా నిలబడతారని భావిస్తున్నారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాబోయే రోజుల్లో లక్ష్మీ పార్వతి పదవి ఎలా నిర్వహిస్తారన్నది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో తీవ్ర కోపంలో చంద్రబాబు ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి వైసీపీ కీలక పదవి ఇవ్వడం తనను ప్రత్యక్షంగా లక్ష్యంగా చేసుకోవడమేనని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.